హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా అమ్మవారిని చక్కగా అలంకరించుకొని, ధూపం మంచిగా మనకు నిండుగా వాసనొచ్చేయి ఉంటాయండి కొన్ని కొన్ని అగరబత్తులు. అవి తీసుకొచ్చుకోవాలండి. శుక్రవారం రోజు మంచియి పెట్టుకోవాలండి. నేను మాత్రం జవ్వాది వెలిగించా అండి. జవ్వాది అగరబత్తి వెలిగించాను. బావుంటదండి. జవ్వాది పౌడర్‌లో బావుంటది. అది లిక్విడ్ గూడా దొరుకుతదండి మనకి. మంచిగా మనం బొట్లు గిట్ట పెట్టేటప్పుడు గంధంలో కలుపుకోవచ్చండి. లిక్విడ్ గూడా దొరుకుతది. పొడి గూడా దొరుకుతది చిన్నగా. ఇలా అగరబత్తుల్లో కూడా ఉంటదండి. చాలా బావుంటది. అది వెలిగిచ్చండి. ఇలా చక్కగా అమ్మవారికి మంగళహారతి అయితే నేతి మంగళహారతి అండి ఇది. చాలా మంచిగా ఇచ్చుకున్నానండి. చివర్లో మనం ఈ మంగళహారతి ఇచ్చేదే నిండుగా ఉంటదండి అమ్మవారికి. మనము నేను నైవేద్యాలు ఈరోజు బెల్లం పుట్నాలు పప్పు పెట్టానండి. వడపప్పు, బెల్లం, పాలు, ఆవు పాలు పెట్టానండి అమ్మవారికి ఈరోజు. ఆవు పాలు పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నానండి. ఈ రోజుకి మాత్రం నేను ప్రసాదాలు ఏమి ప్రిపేర్ చేయలేకపోయానండి. ఉన్న వాటిలో మాత్రం ఇవి పెట్టుకున్నాను. నాకెప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకుంటూనే ఉంటానండి. ప్రసాదాలు నేను ఆపను. ఎప్పుడైనా పెట్టుకుంటూనే ఉంటాను నేను. ఈ ఒక్కరోజే పెట్టాలి, ఈ శుక్రవారమే పెట్టాలని లేదు. నేను పూజ చేసినప్పుడల్లా అమ్మవారికి పరమాన్నం ఇంకా ఏదన్నా ప్రసాదాలు నేను వండుకుంటూనే ఉంటాను. అలా వండుకుంటూ పెట్టుకుంటాను కానీ శ్రావణ శుక్రవారం రోజు నేను మాత్రం కుదిరినయి ఇవి పెట్టానండి. అమ్మవారికి పిండి దీపారాధన మంచిగా చేసుకొని, ఇలా చక్కగా ధూపం ఇవ్వాలండి. అందులో దశాంగం వేశాను కొంచెం, కొంచెం జవ్వాది వేశానండి. ఆ సువాసన భరితమైనయి అమ్మవారికి మంచిగా ఇవ్వాలండి. చాలా మంచిదండి. అలా ఇచ్చుకుంటే మాత్రం అమ్మవారికి ఈ ధూపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి శుక్రవారం రోజు. మంచిగా ధూపం పెట్టుకోండి. ఇది ఇల్లంతా తిప్పాలండి. కొంచెం ఇల్లంతా తిప్పి బయట పెట్టేయండి. ఇంట్లో పొగంతా వస్తే పిల్లలకి ప్రాబ్లమ్‌గా ఉంటదండి. బయట పెట్టేయాలి. తులసమ్మ దగ్గర పెట్టేయండి. ఏమీ కాదు. ఇలా మాత్రం మంచిగా ధూపం ఇచ్చుకోవాలని అమ్మవారికి నచ్చేది ధూపం అండి. చాలా సువాసనకరమైన ఇప్పుడు అన్ని పూజా స్టోర్‌లో సామాన్లన్నీ దొరుకుతున్నాయండి. ఆ సామాన్లు తెచ్చుకోవాలి. చిన్న చిన్నగా మన దగ్గర ఉన్నప్పుడు మీకేదైనా ఉన్నప్పుడు తెచ్చుకుంటే అప్పుడప్పుడు పెట్టుకోండి. చాలా బావుంటదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్